ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక ఇంక్రిమెంట్, రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. ఆదివారం 4 గంటలకి మీటింగ్ అని 5 రోజుల ముందే చెప్పిన 6 గంటల దాకా సభ్యులు వచ్చి అడవల. భార్య పెట్టిన కాఫీ తాగి రావటానికి కాస్త ఆలస్యమైందని, మధ్యాహ్నం లేటుగా భోజనం చేసి నిద్రపోయి లేవలేకపోయానని, గెస్టులు వచ్చారని, చివరికి ఆదివారం 4:30 నుంచి 6 దాకా రాహుకాలం అని, ఇలా వారి వారి ఆలస్యానికి సంజాయిషి చెప్పుకున్నారు. అదే మన ఇండియన్ సమయపాలన పంక్చువాలిటీ. ఆ రోజు అశోక్ నగర్ కాలనీలో జనరల్ బాడీ మీటింగ్. దాదాపు 100 ఇళ్ళు ఉన్న ఆ కాలనీ నైట్ వాచ్మ్యాన్ గూర్ఖా తన జీతాన్ని ఇంటికి 10 రూపాయల నుండి 20 రూపాయలకు తనే పెంచేసుకున్నాడు. ఇవ్వకపోతే పక్క కాలనీకి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. అతనికి తలా 10కి బదులు 20 ఇవ్వాలా, లేక అతనిని తరిమేయాలా? ఇదే ఆ రోజు ఎజెండా. కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మొదలుపెట్టారు. ఇక నుంచి వీరిని ఉమ్మడిగా పిఎస్టీ అని పిలుద్దాం. ఆ మధ్య ఆ గోర్ఖా చెప్పా పెట్టకుండా నేపాల్కు వెళ్ళిపోయాడు అన్నాడు ప్రెసిడెంట్. వెంటనే సెక్రటరీ, నిజమే, అతడు చాలా పొగరుబోతుగా ఉన్నాడని, పగలు కనబడినా తమను లెక్క చేయట్లేదని అంటాడు. ట్రెజరర్, అతడు తనకు తానే 100% జీతం పెంచేసుకునేశాడు అని మిగిలిన వారి అభిప్రాయాలను అడిగారు. అందులో సగం మందికి ఆ వాచ్మ్యాన్ ఎవరో కూడా సరిగ్గా తెలియదు, అతను ఆ కాకి యూనిఫామ్లో లేకపోతే. కారణం, నేపాల్ వాళ్ళు ముఖాలన్నీ ఒకేలా ఉంటాయి మరి. అయినా అందరూ పిఎస్టీతో ఏకీభవించారు. ఇప్పుడు అతను వెళితే ఆల్టర్నేటివ్ ఏమిటి అన్న అంశంపై ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. వెంటనే సెక్రటరీ, చాలా సింపుల్, మన 100 ఇళ్ల వాళ్ళు రోజుకు 3 రాత్రి 11 నుంచి 4 దాకా గస్తీ తిరగాలి, నెలకొకసారి. ఓ 3 నెలలు అంటే తలా 3 సార్లు సహకరిస్తే వాడి తిక్క కుదిరి దారికొస్తాడు అన్నాడు. ఇదేదో బాగుందని అందరూ హర్షించారు. ఓటింగ్ కోసం చేతులెత్తమన్నారు. వాచ్మ్యాన్కు ఫర్గా 50 మంది, అగెన్స్ట్గా 49 మంది చేతులెత్తారు. వద్దని చెయ్యెత్తిన వాళ్ళని ఆల్టర్నేట్ అడిగేసరికి ఆ బాధ్యత తమ తలపై పడుతుందని ఓ 40 మంది మళ్ళీ చెయ్యెత్తారు. మిగిలింది 9 మంది. వారిని చూసి పిఎస్టీ, మీలో ఎవరైనా ఓ కొత్త వాచ్మెన్ని అరేంజ్ చేయండి, లేదా అతన్ని ఆ పాత జీతానికి కన్విన్స్ చేయండి అని అనగానే అందరూ పిఎస్టీ వైపు మొగ్గారు. వాచ్మెన్ని తీసేసి తమ స్వయం పారా హుషార్ జాగ్తే రహో కార్యక్రమాన్ని ప్రకటించి మీటింగ్ క్లోజ్ చేశారు పిఎస్టీ. ఇంతలో హుటాహుటిగా ఓ 35 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఎవరు సార్ మీరు అన్న పిఎస్టీని చూసి, నా పేరు నిరంజన్ రెడ్డి, 5th స్ట్రీట్ నెంబర్ 5 హౌస్ ఓనర్ని. రెడ్డి అండ్ రెడ్డి మందుల కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. కోస్టల్ ఆంధ్ర 2 నుంచి ఇప్పుడే వస్తున్నాను. కాస్త ఇంతవరకు ఏమైందో దయచేసి కొంచెం క్లుప్తంగా చెప్పండి అని తన చేతిలోని సూట్ కేసుని, బ్రీఫ్ కేసుని కింద పెట్టాడు ఆయాసం తీర్చుకుంటూ. ఓహో, రెడ్డొచ్చి మొదలెట్టన్నట్టు మీకొక్కరి కోసం మళ్ళీ చెప్పాలా సార్? మీటింగ్ అయిపోయింది అన్నారు పిఎస్టీ. అయినా సభ్యత కోసం క్లుప్తంగా అతనికి అక్కడ సమస్య, దానికి వారు తీసుకున్న నిర్ణయం చెప్పారు. ఇంతమంది కలిసి ఒక రాంగ్ నిర్ణయం తీసుకున్నారన్నమాట. నా మాట కూడా కాస్త వింటారా? చెప్పండి, ఇది డెమోక్రసీ. డెసిషన్ దొరికి ప్రాబ్లం సాల్వ్ అయితే మంచిదే, కానీ ఆల్రెడీ 99 మంది వాళ్ళ అభిప్రాయాలను వెల్లడించేశారు. దాన్ని మీరు మార్చగలరా అన్నారు పిఎస్టీ. ప్రయత్నిస్తా అంటూ నిరంజన్, ఈ మీటింగ్ వాచ్మెన్ గురించి, కానీ ఇక్కడ అతడేడి? అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అతను లేకుండా ఎలా సార్? రోజుకు 3 అన్ట్రైన్డ్ వాళ్ళు గస్తీకి వెళితే ఎవరైనా దొంగ కత్తో కర్రో చూపిస్తే ఏం చేస్తారు? ఒకవేళ అతని వల్ల మనకో మన వల్ల దొంగకో గాయం అయితే రిపోర్ట్ ఇవ్వడానికి ముందు తూర్పు వైపు 5 కిలోమీటర్ల అవతల ఉన్న పోలీస్ స్టేషన్కి వెళతారా, లేక పడమర వైపు 4 కిలోమీటర్ల అవతల ఉన్న హాస్పిటల్కి వెళ్తారా అర్ధరాత్రి? అందరూ తెల్ల ముఖాలేశారు. ఇందాక నన్నెవరని మీరు అడిగారు. నేను ఏ అర్ధరాత్రో టూర్ నుంచి వస్తే
నన్ను దొంగ అనుకుని కొడితే? కానీ ఆ గూర్ఖాకు మనందరినీ తెలుసు. అతను చెప్పా పెట్టకుండా ఆ మధ్య నేపాల్కు వెళ్ళాడంటే అది కరోనా కాలం, ఫ్రీగా ట్రైన్ అరేంజ్ చేసింది మోడీ గవర్నమెంట్ కాబట్టి వెళ్ళాడు. సెక్రటరీ గారికి పగలు సిగరెట్లు ఒక్కపొడి తేకపోతే తలపొగరని అపవాదం అంటగడతారా? ఈ 10 రూపాయలు అనేది కరోనాకు ముందటి జీతం, 20 రూపాయలు అనేది 100% ఎక్కువ అన్నారు ట్రెషరర్. కానీ నెలకి మనమిచ్చే ఎక్స్ట్రా 10 రూపాయలు మన ఇంట్లో నలుగురు ఉంటే తలా ₹2.50, ముగ్గురుంటే ₹3.33, ఇద్దరు ఉంటే తలా ₹5, అంటే రోజుకు కొన్ని పైసలే. దీనికోసం మన నిద్ర, ఆరోగ్యం, భద్రత పాడు చేసుకోవాలా? మనం వద్దంటే పక్క కాలనీ వాళ్ళు ₹25 ఇచ్చి అని తీసుకుంటారు. అలా ఇవ్వకపోయినా అక్కడ 200 పైన ఇళ్లున్నాయి. అయినా అతనికి మెయిన్ ఇన్కమ్ ఇది కాదు. పక్క కాలనీలో కార్లు, బైకులు తుడిచి బండికి 100-200 సంపాదిస్తున్నాడు. అతడు పోతే మనకే లాస్. చూస్తూ ఉండగానే వాచ్మెన్ని వద్దని చేతులెత్తిన వాళ్ళంతా అతనే కావాలని చేతులెత్తడం చూసి, సర్లే ఈసారికి ఇలానే కానిద్దాంలే అని చేసిన తప్పు నుంచి తప్పించుకున్నారు పిఎస్టీ. ఇంక్రిమెంట్ కథానిక విన్నారు. రచన శ్రీ చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.